అండి, అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రవ్వ లడ్డు మనం ఇంట్లో తరచూ సింపుల్గా చేసుకునేది ఈ రవ్వ లడ్డు అనేది మేము ఎప్పుడన్నా అంటే స్వీట్ షాప్లో రెగ్యులర్గా కౌంటర్లో ఉండదండి. ఎవరన్నా ఏదైనా కావాలి అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి ఏదైనా కావాలి అంటే చేస్తుంటాం. మేము చేసే ప్రాసెస్ అనేది మీకు వివరిస్తాను. చూడండి, మీరు బాగుంటుంది ప్రయత్నం చేసి. అలాగే ఏంటంటే ముందుగా మనకి పావు కిలో రవ్వ, పావు కిలో పంచదార, ఒక 150 గ్రాములు నెయ్యి, యాలక్కాయల పొడి, కిస్మిస్లు కొద్దిగా, ఎండు కొబ్బరి సన్నగా ముక్కలు కోసుకున్న ముక్కలు ఒక కొన్ని సరిపడా. మీకు పావు కిలోకి మేము చేసేది కిలోలు చేస్తామండి, అంటే మామూలుగా మీకు పావు కిలో చెప్తున్నాను. అవి మీరు దానిలో జీడిపప్పు సన్నం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా అంటే అండి, మన స్వీట్లో మనం నవలడానికి వీలుగా ఇప్పుడు మనం స్వీట్ అనేది మెత్తగా ఉంటుంది. ఆ మెత్తడానికి సరిపడా టెంపర్లోనే ఉండాలి. అది మరీ గట్టిగా ఉన్నాయండి, మనం గట్టిగా నవలాల్సి వస్తుంది పొగడిలాగా. అలాగే ఏంటంటే జీడిపప్పు సన్న ముక్కలు వేసుకోండి. బాదం పప్పు అంటే కొద్దిగా హెవీగా ఉంటాయి, మీ ఇష్టం, వేసుకోవచ్చు, మీరు ఏదైనా వేసుకోవచ్చు దానిలో అనుకున్నది. ముందుగా మీరు ఒక గిన్నె కానీ కళాయి కానీ తీసుకొని శుభ్రంగా కడిగి దానిలో నెయ్యి వేసుకొని దానిలో మనకి వేపవలసిన పప్పులు అన్నీ, జీడిపప్పులేమో దోరగా వేపుకోవడం, మిగిలిన కిస్మిస్లు కూడా వేసి, కిస్మిస్లు కూడా వేపాలండి. కిస్మిస్లో కూడా ప్రతి దానికి వేపే వాడాలి, వేపకుండా వాడకూడదు. బాదం పప్పు అనుకోండి, లాస్ట్లో వేసి తీసేయాలి, హీట్ ఎక్కాలి అంతవరకే. జీడిపప్పు సన్నగా దోరగా వేగాలి, అప్పుడు దానిలో ఉన్న పచ్చని పోతే మీరు ఏ పప్పులే అని రెడీ చేసుకోండి. తర్వాత అవి తీసుకున్న తర్వాత మిగిలినవి నెయ్యిలో ఈ రవ్వ వేసుకొని చక్కగా దోరగా వేపుకోండి. మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా కొద్దిగా సరిపడా రంగులో వేపుకుంటే మీకు టేస్ట్ బాగా మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది. తక్కువగా వేపుకున్నా అంటే అది మీ టేస్ట్ని బట్టి, కొంతమంది తక్కువ వేపులో తింటారు, అడుగుతారు, మేము ఆర్డర్ తీసుకున్నప్పుడు అడుగుతాం, కొద్దిగా ఏ పుంచుకుంటారంటే ఏ పుంచమని చెప్తే ఏ పుంచుతాం అనమాట. అలా సరిపడా ఏ పుంచుకొని రవ్వని చక్కగా ఆరబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి. అది నెయ్యిలో వేపుకొని ఉంచారు కదా, తర్వాత పొయ్యి మీద ఒక బాండీ లాంటిది గిన్నె లాంటిది పెట్టుకొని దానిలో పావు కిలో పంచదార పోయండి. పంచదార పోసుకొని దానిలో కొద్దిగా పాలు పోసుకొని మెల్లగా కదిలించండి. ఈ పంచదార అనేది పాలు చూసి పోసుకోండి, మీకు ఎన్ని పడతాయి చూసుకొని. ఎక్కువ పోసుకుంటే మన పంచదార మొత్తం కరిగిపోతుంది. పంచదార పూర్తిగా పలుకు కరగకుండానే సగం పంచదార కలిసి కరిగిపోయినట్టుగా ఉన్న స్టేజ్లో కొద్దిగా లడ్డు పాకానికి కొద్దిగా తక్కువగా ఉండేట్టుగా చూసుకొని మీరు వేపుకున్న రవ్వ చక్కగా దానిలో శుభ్రంగా కలిపేసేయండి. కలిపేసి దించుకొని సరిపడా వేడి ఉన్నప్పుడు, మరీ వేడి తగ్గితే మనకి పొడిగా ఉంటుంది, సరిపడా వేడి ఉన్నప్పుడు దానిలో ఇంకా కొద్దిగా నెయ్యి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. మీకు దాన్ని పొజిషన్ కొద్దిగా నెయ్యి పడుతుంది, నేను అనుకున్నా ఇంకో 50 గ్రాములు 25 గ్రాములు పడుతుంది ఆ నెయ్యి. కావాలంటే కొద్దిగా పాలు మాత్రం మీరు, నేను చెప్పా కదా కలపమని, ఆ కలపవలసిన పాలు బాగా మరగబెట్టి చిక్కగా ఉన్న పాలు కలపాలండి. అది ప్లస్ చేసుకోండి, రుచిగా ఉంటుంది, నిలువ కూడా ఉంటుంది మీకు లడ్డు. బాగా మరిగించి చల్లార్చిన పాలు దానిలో కలుపుకోండి. అలాగే ఈ చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవసరమైతే మీరు కొద్దిగా ఇచ్చేసుకోవడానికి కొద్దిగా కలుపుకోండి. ఎక్కువ కలిపితే మీకు లడ్డు ఉండవదు, చూసుకుంటా కలుపుకోండి. అలా చక్కగా మీరు రవ్వ లడ్డూని మీరు కావాల్సిన నేను చెప్పిన ఈ తూకాలకి సుమారు ఒక సైజును బట్టి ఒక 15 నుంచి 20 మధ్యలో లడ్డూలు అవుతాయండి. చక్కగా చేసి మీరు చేసుకుని మినిమం 5 రోజులు 6 రోజులు పైనే ఉంటుంది, 1 వీక్ ఈజీగా ఉంటుంది. అది మీరు తడి చేయి తగలకుండా చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇలా చేసుకోండి.
టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఏలక్కాయ పొడి అన్నీ మీకు కావాల్సిన ఏలక్కాయ పొడి వేసుకోండి. దానిలో ఏలక్కాయ పొడి కూడా ముఖ్యం. ఏలక్కాయ పొడి కూడా వేసుకొని చక్కగా చుట్టండి, బాగుంటుంది. సింపుల్ రెసిపీ అండి ఇది. కాకపోతే ఏంటంటే ఈ రెసిపీలు చేసేటప్పుడు ఏంటంటే మనం కొద్దిగా కేర్గా ఉండి మనకు తెలియని విషయాలు ఉంటే మనం పూర్తిగా తెలుసుకొని చేసుకుంటే నష్టం ఉండదు, చక్కగా అందరం తింటాం. ఇది ప్రయత్నించి చూడండి, బాగుంటుంది ఇంట్లో చేసుకోవడానికి. పంచదార నేను చెప్పిన కొలతలో కొద్దిగా మీకు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా పంచదార తగ్గించుకోండి. పావుకిలో చెప్పాను. గ్లాస్ అనేవి గ్లాస్ పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా మీరు ఒక చిన్న కాటా అనేది మీరు తీసుకోండి. వీళ్ళ కాటాలు అనేది ఒకప్పుడు మేము షాప్ పెట్టినప్పుడు వేలల్లో కొనేవాళ్ళం. నేను స్టార్టింగ్లో ఎలక్ట్రానిక్ కాటా వచ్చినప్పుడు 13,000 వేలకు కొన్నాం. అది ఈవేళ 3,000, 2,500, 3,000కి వచ్చేస్తుంది టేబుల్ కాటా మేము షాపుల్లో. అవి ఇళ్లలో కాటాలు కూడా 500 లోపు మంచి కాటాలు ఉన్నాయండి. 3 నుంచి 500 లోపు ఒక కాటా కొనుక్కుంటే మనం మీరు ఏదైనా ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు తూకం వేసుకోవడానికి కానీ ఇలా రెసిపీలు చేసుకున్నప్పుడు తూకం వేసుకోవడానికి తూకం మీదే మనం అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఒకరు చెప్పగలుగుతాం. ఇప్పుడు నేను నా వర్కర్ల దగ్గర కూడా తూకంతోనే సరుకు తయారు చేయించేవాడిని. అందుకని నేనంటే నా అనుభవంలో నేను ఒక 15 కిలోల ఆయిల్తో మనం సరుకు తయారు చేస్తే ఎన్ని కిలోలు మనకి అవుట్పుట్ వస్తుందని కూడా నేను ఒక లెక్క అంచనా చేయగలను. ఇది మనం కేవలం తూకం ప్రకారం తయారు చేయడం వల్ల. అలా మనం ఏంటంటే మనం చేసే రెసిపీల మీద ఏటి మీద ఏదైనా సరే తూకాలు అనేది అలవాటు చేసుకుంటే మన పిల్లలకు కూడా చెప్పడానికి త్వరగా ఉంటుంది. ఇగో ఇది ఇంత 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 అని చెక్ నేర్చుకుంటారు. సుమారు అనేది తాలింపు గింజలు ఏంటంటే అవన్నీ మామూలేనండి, అవి కాదు మెయిన్ ఐటమ్స్. అలా అన్నమాట. అలా చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.